పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమరులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ. అంతేకాదు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఉంగుటూరులో జనసేన జెండా ఎగురుతుంది అన్నారు వెంకటరమణ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నవ్వుడు వెంకటరమణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉన్న మండలాలన్నింటిలో కూడా ఆయన అందరినీ కూడా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జనసేన ప్రీ మేనిఫెస్టోతో పాటుగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోని అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, ఉంగుటూరు నియోజకవర్గం జనరల్ సీట్లో ఒక బీసీకి సీటు కేటాయించారు. తప్పనిసరిగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఈ వెనుకబడిన తరగతులకు చెందిన బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉంటారో వారు తప్పకుండా జనసేన పార్టీకి ఓటేస్తారు, నమ్మకం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం అంతా అభ్యర్థి వెంకటరమణ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీకు ఎలా ఉంది? ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఈ 2500, 3500 పథకం మహిళలకి గుండెలు హత్తుకుంది. ఎక్కడికి వెళ్ళిన ఏ గ్రామంలో జాయిన్ అవడమే కాకుండా మహిళలు ఎదురొచ్చి ఈ రోజు వరకు మా మహిళల గురించి ఎవరు పట్టించుకున్నారు, మాకేదో రేషన్ షాప్కి వెళ్తే లైన్లో నుంచొని ఆ ముక్కుపోయిన బియ్యం, ఆ ముక్కుపోయిన పప్పులు, పనికిరాని నూనె, పనికిరాని నెయ్యి కోసం అని చెప్పేసి ఒక బ్యాగ్ ఇచ్చి మాకు వేలి ముద్రలు వేసి దాన్ని ఏదో తెచ్చుకోవడం, తీరా మేము తినడానికి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి మహిళలకి పెద్ద పీట వేసినట్టు ఆయన చాలా పెద్దగా స్వాగతించారు. మా మహిళలకి చూస్తే ఈరోజు 2500 నుంచి 3500 వరకు మాకు నేరుగా మాకు బ్యాంక్ అకౌంట్లోకి వస్తే మాకు నచ్చిన సరుకులు కొనుక్కోమని మా అన్న మాకు డైరెక్ట్ క్యాష్ ఇస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో పవన్ అన్నయ్యకి మేము ఓటేస్తాం, పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేస్తాం. మహిళలు ఎదురొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ పెట్టిన స్కీము మహిళలు గుండెల్లోకి వెళ్ళిందని మేము తెలియజేస్తున్నాం. మా మహిళ ఓట్లు చాలు మాకు అత్యంత మెజార్టీ గెలిపించడానికి. అదేవిధంగా ఈరోజు చూస్తే గ్యాస్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ వచ్చిందంటే 900 నుంచి 1100 రూపాయలకు కట్టాలి. దానికి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు మహిళలు. అది కూడా పవన్ గారు ఇవాళ గ్యాస్ ఉచిత గ్యాస్ ఇవ్వడం, నేరుగా మహిళలకి ఫోన్ చేయగానే డైరెక్ట్ ఇంటికి ఫ్రీగా గ్యాస్ బండ్ రావడం, వాళ్ళు ఇది నిజంగా చేతులెత్తి దండం పెట్టి పవన్ గారి ఫోటో పెట్టుకోవాలి. మేము మహిళలు ఇప్పటివరకు మాకు మహిళలకి ఏం చేసి మసిపూసి మారేడుగాలు ఉన్న ప్రభుత్వాలు కానీ ఇంకా వేరేంత గతంలో చేసిన ప్రభుత్వాలని మాటలు చెప్పారు కానీ చేతలు చేయలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన మా మహిళలకి హ్యాపీగా ఉండే, కుటుంబం అంతా హ్యాపీగా ఉండే పథకాలు పెట్టడం వల్ల మేము ఖచ్చితంగా ఓట్లు వేసి తీరుతాం. అత్యంత మెజార్టీ ఉంగుటూరు సీటు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెబుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులు చూస్తే ఈ ఉంగుటూరు నియోజకవర్గం చూస్తే అత్యంత చిన్నకారు రైతుగా ఎక్కువ ఉంది. ఈ రైతులు కూడా వచ్చి అయ్యా మేము ఏదో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష నాయకులు ఆయన అసెంబ్లీలోకి వెళ్ళకంటాను ప్రజల్లో రోడ్డులంటూ తిరుగుతూ ఆయన కూడా రైతులకి ఏం చేయలేని పరిస్థితిలో ఉండి ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు రైతులకి ఏదైనా విపత్తి వల్ల కానీ ఏదైనా ప్రమాదం వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి పంట కనుక పోయింది అని అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద సబ్సిడీ ఎకరానికి 8,000 రూపాయలు నేను రైతుకి నేరుగా పంపిస్తానని చెప్పడమే కాకుండా మరింత గొప్ప వరం ఇచ్చింది రైతులకి. ఇప్పటివరకు ఎవరూ చేయలేదు, గతంలో ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ. ఇవాళ 5,000 రూపాయలు 60 సంవత్సరాలు దాటిన రైతుకి మీరు డైరెక్ట్గా అకౌంట్లోకి 5,000 రూపాయలు పెన్షన్ మీ ఇస్తారని దానికి రైతులు కూడా భగవంతుల్లా చూస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మాకు బలం మహిళలు, రైతులు, యువత అవుతే అసలు ఇంకా అత్యద్భుతంగా మాట ప్రతి వారు మా ప్రాణాలైన ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారిని అత్యంత మేజర్తో గెలిపించి ఉంగుటూరులోనే కేరింతలు కొడుతూ మా గ్రామాల్లో వాళ్ళు జాయినింగ్లు విపరీతమైన జాయినింగ్ నేను చూస్తే చాలామంది 200 మంది జాయిన్ అయ్యారు నిన్న. అడవిగోలి గ్రామంలో కానీ, గోపురం గ్రామంలో కానీ, బావేపాలెం గ్రామం, నిడమర మండలంలో వారంతా కూడా మేము ఏ పార్టీలో ఉన్నా మాకు అనవసరం అండి, పవన్ అన్న గారు గెలవాలి. ఈ ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి మధ్యతరగతి కుటుంబాలకి అందరికీ ఉపయోగపడే పథకాలు ఇచ్చారు. పవన్ గారికి మేము ఓటేస్తామని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.